అమరుల బలిదానాలతో సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయినా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడంలో ఈ ప్రభుత్వాలు ఘోరంగా విఫలం చెందాయి. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు చింతకుంటలో వందలాదిగా నిర్మించి వేలాది కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రజాధనంతో నిర్మించినటువంటి ఇండ్లు అర్హులైన పేదలకు కేటాయించడంలో ఈ ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి కొనసాగిస్తూ ఉన్నారు. ఒకవైపు ప్రజాధనంతో ఇళ్లను నిర్మించి అర్హులైన పేదలకు కేటాయించకుండా అవి పాడుబడిపోయే పరిస్థితి నెలకొంటా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు అర్హులైనటువంటి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంచడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఏ రాజకీయమైనటువంటి ప్రలోభాలకు లోను కాకుండా అర్హులైనటువంటి వారందరికీ నిష్పక్షపాతంగా వాళ్ళ జాబితాను విడుదల చేసి వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు మంజూరు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేమే పేదలకు నాయకత్వం వహించి ఆ ఇళ్లలో గృహప్రవేశాలకు పూనుకుంటామని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం.